ప్రైవేట్ పరంగా చేస్తున్నటువంటి ఉద్యోగాలు ఎక్కువ శాతం ఉంటాయి. మరి అదే కాకుండా ఉద్దీపన ఫౌండేషన్ నుండి ఎంతో మంది నిరుద్యోగుల్లో కొంత ఆశలు చిగురింపజేసినటువంటి మిత్రుడు వీరేశం అన్నారు. మరి ఆ సందర్భంలో గత 6 నెలల క్రితం ఇక్కడ గ్రూప్ సంబంధించి కావచ్చు, కానిస్టేబుల్ పరీక్షలు కావచ్చు, ఎస్ఐ పరీక్షల కోసం దాదాపు 1000 మందికి 40 నుండి 50 రోజులు ఉచితంగా విద్యాబోధన అందించి కొంతమందికి అందులో ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి మన వీరేశం గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి ఈ రోజు కార్యక్రమంలో కూడా దాదాపుగా 6000 మంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం అంటే మనకి ఎన్ని ఉద్యోగాలు వచ్చినా చాలా గర్వకాలం. తెలంగాణ వ్యాప్తంగా ఒక మంచి సదుద్దేశాన్ని నింపిన వారం అవుతాం. మరి తద్వారా మన దగ్గర ఉన్నటువంటి 6 మండలాల ప్రజలే కాకుండా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రాంతానికి ఒక మచ్చుతురకగా ఒక ఆదర్శమూర్తిగా నిలిచి ఈరోజు ఉద్యోగాలు సంపాదించుకున్న అందరూ కూడా తప్పకుండా మళ్ళీ మనం చేసేటువంటి కార్యక్రమంలో, సేవా కార్యక్రమంలో వెన్నంటి ఉండి మనం ఫౌండేషన్ కావచ్చు, వీరేశమనకు కావచ్చు అండదండలు ఇచ్చే దాంట్లో ఒక నల్గొండ జిల్లాలో ఉత్తమ ఒక నాయకుడిగా రాష్ట్రానికి ఒక గర్వకారంగా చేసే విధంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మరి ఉద్యోగం అనేది ఒక మనిషికి ఒక పారామీటర్ లాగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ ఉద్యోగం వస్తే బాగుంటుంది అనుకుంటారు. ప్రభుత్వాలు కల్పించేది కొంత శాతమే. మరి ప్రభుత్వానికి ఒక ప్యారలల్ గా ఒక ఆర్గనైజేషన్ నుండి మనం చేయడం అనేది ఒక గొప్ప అవకాశం. ఎందుకంటే మన ఇంకా పని పెట్టుకోవాలంటే ఎన్నో సందర్భాలు ఆలోచిస్తాం, దానికి కావాల్సినటువంటి కష్ట నష్టాలు ఉంటాయి. మరి అటువంటి పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం తీసుకొని దాదాపు 10,000 మందిని ఇక్కడ మొబిలైజ్ చేయడం అంటే, రావడం అంటే ఆయన మీద ఉన్నటువంటి గౌరవం, ఆయన మీద ఉన్నటువంటి నమ్మకం, తను చేస్తాడని ఒక ఆశ. కరోనా పీరియడ్లో ఒక విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ ఆధ్వర్యంలో ఒక అద్భుతమైనటువంటి ప్రపంచానికి చెందినటువంటి అవార్డు కూడా తను చేసేటువంటి కరోనా పీరియడ్లో ఆ సేవలను గుర్తించింది. కరోనా పీరియడ్లో మన ఇంట్లో జరిపితే మనమే కరోనా వస్తేనే దగ్గరకు పోయినటువంటి సందర్భంలో దాదాపు 15,000 మందికి కిట్లు ఇచ్చి దాదాపు 280 మంది భుజాల మోసుకొని ఒక మానవతావాదిగా ఉన్నటువంటి మానవతామూర్తి మన వీరేశం గారు. కాబట్టి తప్పకుండా ఇక్కడికి ఇచ్చేసిన వాళ్ళు ఆగ్రహబాధలు పడకుండా, కన్ఫ్యూజన్ కాకుండా, ఏ కంపెనీలో అయినా ఫస్ట్ కావాల్సింది ఏంటంటే ఎక్స్పీరియన్స్ అంటారు. ఇక్కడ ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా మీకు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా మీరు ఈ సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి ఉద్దీపన ఫౌండేషన్ చైర్మన్ అన్న వీరేశం గారికి మరొకసారి శిరస్సు వంచి నమస్కరిస్తూ ధన్యవాదాలు. జై తెలంగాణ, జై భారత్.